వర్షాకాలంలోనూ మండు వేసవిని తలపిస్తోంది. టీఆర్ఎస్ బీజేపీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎక్కడా ఏ విషయంలోనూ వెనక్కి తగ్గటం లేదు. అందుకే చరిత్రలో ఏ పాదయాత్రలోనూ లేని విధంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పాదయాత్రలో అడుగడుగునా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 2 విడతల పాదయాత్రల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చిందో, ఎప్పుడైతే బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర మొదలైందో అప్పటి నుంచి అక్కడక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకీ పాదయాత్రల తీరు మారిందా? పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయా? మునుగోడు ఉప ఎన్నికే దానికి కారణమా? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. ఎన్నికల సీజన్ సమీపిస్తే చాలు ఆటోమేటిక్ గా పాదయాత్రలు మొదలవుతాయి. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి కష్టనష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర ఒక చక్కటి మార్గం. అందుకే పాదయాత్ర అధికారానికి షార్ట్ కట్ గా పిలుస్తారు. ఒకప్పుడు పాదయాత్రలంటే చాలా ప్రశాంతంగా సాగిపోయేవి. ఎక్కడో అరకొర ఆందోళనలు తప్ప మిగతాదంతా ప్రశాంతంగానే జరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఏదో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. నువ్వనేనా అంటూ పార్టీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నాయి. బండి సంజయ్ పాదయాత్రే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన 2 విడతల పాదయాత్రలు ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగానే సాగిపోయాయి. కానీ 3వ విడత పాదయాత్రే మంట పుట్టిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో జరుగుతున్న ఈ పాదయాత్ర హీటెక్కిస్తోంది. పాదయాత్రలోనే దీక్షలు, ఆందోళనలు, నిరసనలు, కోర్టు కేసులతో మంట మామూలుగా లేదు. ఇన్ని ఉద్రిక్తతల మధ్య బండి ముందుకు కదులుతుందా అన్న ప్రశ్నలు ఓవైపు వినిపిస్తుంటే, కదలడం కాదు 120 స్పీడ్తో దూసుకుపోతుందని బండి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ బండి పాదయాత్ర క్రియేట్ చేసిన హై టెన్షన్ అంతా ఇంతా కాదు. బండి సంజయ్ అరెస్టు తరువాత అర్ధాంతరంగా పాదయాత్ర ఆగిపోయింది. అయినా బీజేపీ శ్రేణులు మాత్రం పాదయాత్ర ముగింపు సభ 27న హనుమకొండలో నిర్వహిస్తామని బలంగా చెబుతున్నారు. అయితే దానికి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. నిరసనలు, ఆందోళనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, ప్రతి దాడులతో సాగుతున్న పాదయాత్రకు జనగామ జిల్లాలో బ్రేక్ పడింది. ఈ నెల 2న యాదాద్రిలో ప్రారంభమైన బండి పాదయాత్ర 27న వరంగల్లోని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించాల్సి ఉంది. కొన్ని రోజుల పాటు సాఫీగానే పాదయాత్ర సాగిపోయింది. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిందో అప్పుడే ఆలజడి మొదలైంది. ఆ ప్రభావం పాదయాత్రపై పడింది. ఒకానొక సమయంలో బండి పాదయాత్ర ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారింది. అటు బీజేపీ పాదయాత్రను అడ్డుకోమని టీఆర్ఎస్ నేతలు చెబుతూనే, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడికక్కడ నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్ర హై టెన్షన్ కు కారణమవుతోంది. పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. పాదయాత్రల స్టైల్ మారిపోయిందా? 2. పాదయాత్రల్లో ఉద్రిక్తతల వెనుక ఉద్దేశం ఏంటి? 3. యాత్రలను యుద్ధక్షేత్రంగా మారుస్తున్నదెవరు? 4. వచ్చే ఎన్నికల్లో యాత్రల ప్రభావం ఎలా ఉండబోతోంది? కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. అలా ఉండిపోతే ఏదీ దొరకదు. రాజకీయాలకు కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. అందుకే అధికారాన్ని దక్కించుకునేందుకు అంతా అడుగులేస్తుంటారు. చరిత్రలో పాదయాత్రలు చేసిన గొప్ప నాయకులున్నారు. కానీ రాజకీయ యాత్రలకు మాత్రం ఫేమస్ తెలుగు రాష్ట్రాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ చేసిన ప్రజా ప్రస్థాన యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చంద్రబాబు కూడా వస్తున్నా మీకోసమంటూ పాదయాత్ర చేసి అధికారాన్ని అందుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రతో జగన్ ప్రభంజనమే సృష్టించారు. కానీ ఎవ్వరి పాదయాత్రలు ఉద్రిక్తతలకు కేరాఫ్ గా మారలేదు. అన్ని యాత్రలు ప్రశాంతంగానే సాగిపోయాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. ఉద్రిక్తతల మధ్య పాదయాత్రలు నడుస్తున్నాయి. ఎలా పాదయాత్ర కొనసాగిస్తావో చూస్తామని ఒకరంటే, ఎలా అడ్డుకుంటావో మేము చూస్తామని మరొకరు అంటున్నారు. త్వరలో జరిగే మునుగోడుతో పాటు ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలని
బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు జనంలో మంచి స్పందనే కనిపించడంతో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. కానీ పాదయాత్రలో ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు నెలకొనడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాదయాత్రలు ఓట్ల వర్షం కురిపిస్తాయి, కానీ పాదయాత్రలు మాత్రమే ఓట్ల వర్షం కురిపించవు. పాదయాత్రలు మీ విజయంలో భాగమవుతాయి, అంతేగాని అచ్చంగా అవే పాదయాత్రలు విజయాన్ని బంగారు పళ్ళెంలో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టవు. అయితే తన పాదయాత్ర బీజేపీ విజయంలో ఎంతో కొంత ప్రభావం చూపించినా చాలనుకుంటున్నారు బండి సంజయ్. అందుకే ఈసారి ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ పాదయాత్ర మంత్రం జపిస్తోంది. దీని సక్సెస్ సీక్రెట్ ఎలా ఉంటుందో బీజేపీకి బాగా తెలుసు. అందుకే బండి సంజయ్ చాలా సీరియస్ గానే పాదయాత్రపై ఫోకస్ పెట్టారు. కాకపోతే మధ్యలో తెరపైకొచ్చిన కొన్ని సంఘటనల కారణంగా ఆందోళనకర వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో అటు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఆ పాదయాత్రకు అంత హైపు లేదు. ఆ పాదయాత్రను అడ్డుకోవలసిన అవసరం ప్రత్యర్థులకు లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆమె పెట్టిన పార్టీ అంతలా పోటీస్తుందని ఎవ్వరూ ఊహించడం లేదు. అదే సమయంలో టీఆర్ఎస్ కి పోటాపోటీగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా బీజేపీ నిలుస్తోంది. కాబట్టే బండి సంజయ్ పాదయాత్ర టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అసలు పాదయాత్ర అంటే ప్రజలకు చేరువ కావడం, వారి కష్ట నష్టాలు తెలుసుకోవడం, అంతేగాని ఉద్రిక్తతలు, కొట్లాటలు, దాడుల మధ్య ముందుకు సాగేవి పాదయాత్రలు అనిపించుకోవు. అవి చూసేవారికి దండయాత్రల్లానే కనిపిస్తాయి. ఇలాంటి పాదయాత్రలతో పార్టీలకు జరిగే లాభం కంటే సమాజానికి జరిగే నష్టమే ఎక్కువ. ఇది మాత్రం క్లియర్ కట్. బీజేపీ దేశవ్యాప్తంగా